హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. దీంట్లో మేము ఒక సిరీస్ లాగా డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే శరీరము, జీవము, ఆత్మ. రెఫరెన్స్ వర్స్ వచ్చి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23లో మనం శరీరం, జీవం, ఆత్మగా ఒక మనిషి ఉన్నాడు అన్న ఒక వర్స్ ఉంది. సో శరీరం అంటే మనకి కనిపించేది, మనం టచ్ చేయగలము, వేరే వాళ్ళ శరీరాలు కూడా మనం చూస్తాము. ఈ జీవము ఆర్ ప్రాణము, మనసు అనేది మనం టచ్ చేయలేము. అది మన ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ ఎమోషన్స్, భావోద్వేగాలు, ఆలోచనలు. మనం వేరే వాళ్ళ మనసుని టచ్ చేయాలంటే యూస్ చేయగలిగిన ఒక ఆయుధం ఏంటంటే మన వర్డ్స్. మన మాటల వల్ల వేరే వాళ్ళని బాధ పెట్టచ్చు, అలాగే వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు, వాళ్ళ మనసుని టచ్ చేయొచ్చు. ఆత్మ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మజీవులము. దేవుడు మనల్ని ఆత్మలుగా మన నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు మనం ఆత్మగా మారాము, మన ఆత్మలో జీవం వచ్చింది. సో లాస్ట్ ఫోర్ పార్ట్స్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాం దీని గురించి. దయచేసి ఆ 4 పార్ట్స్ చూసి వస్తే మీకు కొంచెం ఫ్లోలో కంటిన్యూషన్ అర్థమవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ని రెఫరెన్స్గా తీసుకొని మన ఆత్మలో ఏమై ఉన్నాము, ఎలా తెలుసుకోగలము అనేది చెప్తాను. మనందరికీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తెలుసు, పౌలు రాశారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనం చాలా క్యాజువల్గా, అసలు నేనైతే కొన్ని 100 సార్లు చదివేసి ఉంటా చిన్నప్పటి నుంచి. అది ఒక ప్రత్యక్షత లేకుండా చదివితే ఏదో చదివాము అన్నట్టు ఉంటుంది. బట్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఫస్ట్ 3 అధ్యాయాలు మనం ఆత్మలో ఏమై ఉన్నాము, మన ఆత్మలో ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా రాయబడింది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం వాటిలో యేసుక్రీస్తు ప్రభు వారి శిల్వ కార్యాన్ని బట్టి మనం మారు మనసు పొందిన తర్వాత మన ఆత్మలో ఏం జరిగింది, మనం ఆత్మలో దేవుడు మనల్ని ఎలా చూస్తాడు అన్న విషయాలు చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. సో మీరు ఈ టీచింగ్ తర్వాత వెళ్ళి చదువుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్లో మనం ఆత్మలో ఏమై ఉన్నామో చెప్పాడు. నెక్స్ట్ 3 చాప్టర్స్లో అంటే 4th, 5th, 6th చాప్టర్స్లో ఏం చెప్పాడంటే పౌలు భక్తుడు ఆత్మలో ఏమై ఉన్నామో తెలుసుకున్నాక మనం ఎలా జీవించాలి ఈ లోకంలో అన్న పాయింట్స్ రాశాడు. సో అసలు మనకి ఫస్ట్ 3 చాప్టర్స్ మనం ఆత్మలో ఏమై ఉన్నాము అన్నది రాశాడు అని అర్థం కాకపోతే మనం ఇవి ఎలాగ అర్థం చేసుకోగలుగుతాము? సో మనం వాక్యాలు అక్కడక్కడ చదివేస్తూ ఉంటాం. అప్పుడు దట్స్ ఓకే, తెలియకుండా చదువుతున్నాము, బట్ దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు తెలుసుకొని చదివితే చాలా మీనింగ్ఫుల్గా అర్థమవుతుంది దేవుని వాక్యం ఎంత బ్యూటిఫుల్గా రాయించాడు అని. సో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నా ఇల్లు అని నేను తెలుసుకొని రావడం వేరు, ఇది ఎవరో ఇల్లులే అని నేను డౌట్గా తెలుసుకొని ఎప్పుడు ఉండనిస్తారో, వెళ్ళిపోమంటారా, ఇట్లా డౌట్గా రావడం వేరు. సో మన ఆత్మలో అసలు మన పొజిషన్ ఏంటి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్నది ఇది ఆత్మ గురించి ఫస్ట్ 3 చాప్టర్స్. నెక్స్ట్ 3 చాప్టర్స్ వచ్చి మనం ఈ పొజిషన్లో ఉన్నాం, మనం దేవుని పిల్లలము, మనల్ని దేవుడు అంగీకరించాడు, మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు అన్న విషయం తెలుసుకొని మనం ఎలా బతకాలి అనేది క్రిస్టియన్ కాండక్ట్. మనం ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ మీద చాలా వీడియోస్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ ఎఫ్ఎస్సి గ్రంథం ఒకవేళ ఈ వెలుగులో చదివితే మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మనం ఈ లోకంలో ఎలా ఉండాలి అనే దాని మీద చాలా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మాటలు చదివి వినిపిస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని వర్డ్స్ చదువుతాను. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని ఉంది. ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ కూడా అనుగ్రహించెను, ఎక్కడ? మన ఆత్మలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. నెక్స్ట్ వచ్చేసి మనల్ని 6వ వచనంలో క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, ఎక్కడ? ఆత్మలో. సో ఇంకొకటి మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, అది కూడా ఆత్మలోనే జరిగింది. సో ఇలాగా ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాసిన ఫస్ట్ 3 అధ్యాయాల్లో మనకి ఆత్మలో దేవుడు మనకిచ్చిన పొజిషన్ ఏంటి, మనకిచ్చిన స్టాండ్ ఏంటి అది తెలుసుకున్న వారమై ఇప్పుడు 4వ అధ్యాయంలో చదువుతాను. 1వ వచనం. కాబట్టి
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకై అని ఇట్లా కొన్ని రూల్స్, అంటే క్రిస్టియన్ లైఫ్. సో మనం అది కాబట్టి మీరు ఇలా ఐక్యంగా ఉండండి, మీరు సమాధానమును బంధం చేత మీరు ఒకళ్ళొకళ్ళతో ప్రేమగా ఉండండి అని రాశాడు. 5వ అధ్యాయంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మనం ఎందుకు నడుచుకుంటాము అంటే మనం ఆయన పిల్లలమని ఎరుగుతాము. ఇక్కడ 1st అధ్యాయం 2nd అధ్యాయాల్లో మనం ఆయన పిల్లలమని తెలుసుకున్నాం కాబట్టి అలా నడుచుకుందాము. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలియపరచబడ్డాడు కాబట్టి మనం ఇలా నడుచుకుందాము అన్న వాక్యాలని. సో అలాగా మీరు ఎఫ్ఎస్సి గ్రంథం చదివితే చాలా క్లారిటీ వస్తుంది. కొన్ని వాక్యాలు 1, 2, 3 అధ్యాయాల్లో చాలా రాడికల్, అంటే ఇది నిజమా అన్నంత డౌట్ఫుల్గా ఉంటాయి. బట్ స్టిల్ ఎస్, అది నిజమే. దేవుడు మన ఆత్మలో జరిగించిన కార్యం అది. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వెల చెల్లించి మనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం ఏంటో మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకుంటే దాని ప్రకారం జీవించడానికి మనకి కొంచెం ఐడియా వస్తుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఒక జయ జీవితం జీవించడానికి హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ ఒక పాయింట్ రిపీట్ చేస్తున్నాను. మనం రక్షించబడ్డాక కూడా ఎవ్రీడే మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి 2 స్వరాలు వినిపిస్తాయి. ఒకటి వాక్యము వర్డ్, ఇంకొకటి ప్రపంచము వరల్డ్. మనం ఎటువైపు చెవి ఒగ్గుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మన మనసుని మనం ఎటువైపు ఇంక్లైన్ చేస్తున్నాము. ఇట్లా దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, మనం మనసు నూతన పరచుకోవడం వల్ల మనం దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని మన జీవితంలో మనం చూసే అది ఒక వే ఇదనమాట. సో ఇక్కడే మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, లేకపోతే ప్రశ్నలు ఏంటంటే, ప్రాక్టికల్ లైఫ్లో నేను రక్షణ పొందాను కదా, అయితే నా ఆత్మ జీవించబడుతుంది, దేవునితో కనెక్షన్ ఉంది అని అంటున్నారు, కానీ నేను అది ఫీల్ అవ్వట్లేదు, నాకు ఆ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం నేను ఫీల్ అవ్వట్లేదు అని మనకి చాలా డౌట్స్ రావచ్చు. లేకపోతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అయినా నేను బాధగా ఉంటాను, అప్పుడప్పుడు నాకెందుకు వాగ్దానాలు నేను కొన్ని నెరవేరడం చూడట్లేదు, ఇవన్నీ ప్రశ్నలు మనకి ఉండుండొచ్చు. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, మనము మేబీ దేవుని వాక్యం కన్నా ఈ ప్రపంచంలో వినిపించే స్వరాన్ని ఎక్కువ వింటున్నామేమో ఒకసారి చెక్ చేసుకుందాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం చాలా పరిస్థితుల్ని చూస్తూ ఉంటాము. అవి మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి, చెవికి వినిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనకి కంటికి కనిపించదు, చెవికి వినిపించదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా అన్న డౌట్ కూడా వస్తుంటుంది. కానీ మనం ఎప్పుడైనా సరే ఈ ఆత్మ గురించిన విషయాలు విశ్వాసంతో నమ్మడం మాత్రమే చేయగలము. దాన్ని మనం టచ్ చేయలేము, దాన్ని మనం ఒక న్యాచురల్ ఫీలింగ్స్తో ఫీల్ అవ్వడానికి ట్రై చేయలేము. కానీ దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను విమోచించాడు అని నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు అన్న వాగ్దానం ఇచ్చాడు, నేను దాన్ని నమ్ముతున్నాను, నేను పాపం చేసినా సరే తండ్రి యొద్దకు వెళ్ళి నేను క్షమాపణ రిసీవ్ చేసుకోవచ్చు. సో నన్ను ఏది ఆపలేదు, నా పాపము నాకు నా తండ్రికి మధ్యలో అడ్డుగోడగా లేదు, ఎందుకంటే నేను రక్షించబడిన విశ్వాసిని, నేను దేవుని బిడ్డని అని మనం ఇవన్నీ రోజువారీ చెప్పుకుంటూ ఉండాలి. అవి మనకి లోపలికి ఎంతగా అంటే మనం అసలు మనకన్నా కూడా ఎక్కువ మన దేవుని వాక్యాన్ని నమ్మగలగాలి. అంతగా మనం దాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ఉంటే తప్ప మనము ఈ ప్రపంచంలో ఉన్న డౌట్స్ని కానీ అన్బిలీఫ్ని కానీ మనము ఎదుర్కోలేము. మనం విక్టోరియస్ లైఫ్ జీవించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆత్మలో ఎవరము, మనం దేవుని పిల్లలము అంటే ఏంటి. కాబట్టి మనం ఆత్మ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. ఆత్మ మీద ఫోకస్ పెట్టడం అంటే దేవుని వాక్యం మీద ఫోకస్ పెట్టాలి. చదివింది నిజము అని నమ్మగలగాలి. నమ్మిన దాన్ని మనం ప్రాక్టికల్ వేలో లివ్ చేయగలగాలి, ధ్యానించగలగాలి, అది మనసుని మార్చుకోవాలి. అప్పుడు మనం ఈ దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని, మనం వాగ్దాన ఫలాన్ని ఈ భూమి మీదే మనం బ్రతికుండగానే చూడగలుగుతాం. ఇంతటితో పార్ట్ 5 స్టాప్ చేస్తున్నాను. దయచేసి 4 పార్ట్స్ కూడా చూడండి. మాకు దేవుడు చూపించిన ఇటువంటి డివిజన్ని బట్టి మేము చాలా వాక్యాలు అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టికల్ వేలో మేము ఎలా యూజ్ చేయాలో మాకు బాగా హెల్ప్ అయింది. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా పేరు జోష్న, నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. టేక్ కేర్.